తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ కుప్పకూలింది. జగిత్యాల సహా అన్ని జిల్లాల్లోని డిపోల వద్ద కార్మికుల నినాదాలతో హోరెత్తుతుండగా మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జేఏసీ ప్రతిపాదించిన 32 డిమాండ్లపై ప్రభుత్వం నియమించిన కమిటీతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా పాత పద్ధతిలోనే వ్యవహరిస్తుందని విమర్శిస్తూ కాంట్రాక్టు ఉద్యోగులను కూడా సమ్మెలో భాగస్వాములు కావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో సమ్మె రాత్రి 12 గంటలకు మొదలైంది. ఆ సమ్మెలో దాదాపుగా తెలంగాణ డిపోలో ఉన్న అన్ని డిపోలు సమ్మెలో పాల్గొన్నాయి. అదేవిధంగా జగిత్యాల డిపోలో మేము రాత్రి 12 గంటల నుంచే గేట్లో బస్సులు ఆపడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మా కార్మిక సమస్యలపై మార్చి 13వ తారీఖు నాడు మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమస్యలకు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేకుండా మా కార్మికులను తప్పనిసరిగా సమ్మెలోకి దించాలన్న ప్రయత్నం చేసింది. అందుకు మేము సమ్మెకు సిద్ధంగా లేకుండా కానీ మా సమస్యల పరిష్కారానికై మేము తప్పకుండా సమ్మె చేయాల్సి వస్తుంది. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఈరోజు మాకు రావాల్సిన 2 పే స్కేల్స్ 2021 పే స్కేలు, అలాగే 2025 పే స్కేల్స్, తర్వాత గవర్నమెంట్లో విలీనం చేయడము, తర్వాత మా ప్రైవేటు హయ్యర్ బస్సు కార్మికులందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని, అదేవిధంగా మా మహిళలకు సరైన సదుపాయం కల్పించాలని, ఉద్యోగ భద్రత చేయాలని మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు ఉన్నాయి. అదేవిధంగా ఆనాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు జగన్మోహన్ గారు ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్ కలుపుతాని ఆయన ప్రచార సభలో మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఆ మాట ఇచ్చిన ప్రకారము ఆయన గవర్నమెంట్లో విలీనం చేసిండు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడున్న బీఆర్ఎస్ కూడా ఆ గవర్నమెంట్లో కలుపుతా అని చెప్పలేదు, మీ ఆర్టీసీ ఉంటుందని చెప్పి తీసేస్తా అని చెప్పిండు. తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ అన్ని ఇచ్చి ఈరోజు మాకు తెలంగాణను గవర్నమెంట్ కలిపి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ ఇస్తే మాకు సరిపోద్ది, గవర్నమెంట్లో మేము విలీనం అయిపోతాము.